నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం, బ్లాక్ మనీ నిర్మూలనకు బాండ్స్ ఒక్కటే మార్గం కాదన్న సుప్రీంకోర్టు. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు, డిమాండ్లు పరిష్కరించే వరకు పోరాడతామన్న అన్నదాతలు. ఇవాటితో ముగిసిన రాజ్యసభ నామినేషన్ల గడువు, నామినేషన్ దాఖలు చేసిన నేతలు. గాంధీభవన్లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ, లోక్సభ అభ్యర్థుల జాబితాపై చర్చ. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగింది, రుణాల చెల్లింపులో కాలయాపన చేశారన్న కాగ్. శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు, బినామీల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జపాన్ ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక మాంద్యం దెబ్బపడింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో స్థానానికి దిగజారింది. జర్మనీ అతిపెద్ద మూడో ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని ఆక్రమించింది. జపాన్ ఆర్థిక వ్యవస్థకు అనూహ్యంగా 2023 చివరి నాటికి మాంద్యంలోకి జారుకుందని వార్తా సంస్థలు పేర్కొంటున్నాయి. జపాన్ జీడీపీ $4.2 ట్రిలియన్ నమోదైంది. గత సంవత్సరంతో పోలిస్తే 0.4% నష్టపోయింది. అదే సమయంలో జర్మనీ జీడీపీ $4.4 ట్రిలియన్ ఉంది. జపాన్ కేంద్ర బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ జపాన్ తన దశాబ్ద కాలంగా ఉన్న అల్ట్రా లూజ్ మానిటరీ పాలసీ నుండి నిష్క్రమించడంతో అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. జపాన్లో వృద్ధుల సంఖ్య పెరగడం, పిల్లల సంఖ్య తగ్గడంతో జపాన్ ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఉత్పాదకతను కోల్పోతుంది. 2010 వరకు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో 2వ స్థానంలో ఉన్న జపాన్ను చైనా అధిగమించి నెంబర్ 2 స్థానాన్ని అందుకుంది. ఒకప్పుడు వాహనాల తయారీలో నెంబర్ 1గా ఉన్న జపాన్ విద్యుత్ వాహనాల రాకతో క్రమంగా దెబ్బతింది. మున్ముందు భారతదేశం జపాన్ను దాటేసిన ఆశ్చర్యం లేదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది. రీ ఇంజనీరింగ్ మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని, దీంతో 765 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని, డిపిఆర్ ఆమోదానికి ముందే 25,000 కోట్ల విలువైన 17 పనులు అప్పగించారని పేర్కొంది. అవసరం లేకున్నా కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు చేపట్టారని, దీనివల్ల 25,000 కోట్లు అదనంగా ఖర్చయిందని పేర్కొంది. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి 6.42 లక్షలు అవుతుందని అంచనా వేశారు. లోతైన భూకంప సంబంధిత అధ్యయనాలు చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారని నివేదికలో కాగ్ పేర్కొంది. రైట్, ఇది అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? కాగ్ నివేదికను ఈ రోజు అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన మొత్తం తప్పిదాలను రేఖామాత్రంగా కాగ్ నివేదికలో స్పష్టమైంది. డిజైన్ లోపం వల్ల తెలంగాణ ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా కూడా చూచాయగా కాగ్ నివేదికలో స్పష్టమైంది. అందులో భాగంగా ప్రభుత్వము ఒక ఆచరణాత్మకంగా ఒక ప్లానింగ్ ప్రకారం కాకుండా ఎప్పటికప్పుడు అంచనాలను భారీగా పెంచడం వల్ల ఈ ప్రాజెక్టు ఎక్కువ ఖర్చు అవుతుంది అన్న అంశాన్ని కూడా కాగ్ నివేదికలో స్పష్టం చేసింది. మొదట ఈ ప్రాజెక్టు సంబంధించి మొత్తం 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు కోసం ఈ ప్రాజెక్ట్ ను ప్రతిపాదించారు, ప్రణాళిక రచించారు. అందుకోసం 64,000 కోట్లు ఖర్చు అవుతుంది అని గత ప్రభుత్వం అంచనా వేసింది. అయితే తీరా ఈ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు. ఇప్పటికే ప్రభుత్వం 94,000 కోట్లు ఖర్చు చేసింది. కనీసం ఈ 94,000 కోట్లు ఖర్చు చేస్తే ప్రతిపాదిత 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టులో కనీసం 50% అన్న కొత్త ఆయకట్టు వచ్చి ఉండాలి. ఈ ప్రాజెక్టు కనీసం 10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చి ఉండాలి. కానీ అలా జరగలేదు. కేవలం 94,000 కోట్లు ఖర్చు చేస్తే కేవలం ఇప్పటి వరకు 40,888 అంటే కేవలం 40,000 ఎకరాలకే కొత్తగా సాగునీరు అందుతోంది. అంటే ఈ 94,000 కోట్లు ఖర్చు చేస్తే కేవలం 40,000 ఎకరాలకే కొత్తగా సాగునీరు అందుతోంది. దాంతో పాటు ఈ కాస్ట్ బెనిఫిట్ రేషియోకి సంబంధించి కూడా ఇది ఒక తెల్ల ఏనుగ్గా మారింది అన్న అంశాన్ని కూడా కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఎందుకంటే మొత్తం తెలంగాణలో అందుబాటులో ఉన్న స్థాపిత విద్యుత్లో దాదాపు 46% ఈ ప్రాజెక్టు కోసమే వినియోగించాల్సి వస్తుంది. అంటే ప్రతి సంవత్సరము 10,374 కోట్లు అంటే ఇంచుమించు రమారమి 10,500 కోట్లను ఈ ప్రాజెక్టులు రన్ చేయడానికే విద్యుత్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రాష్ట్రంలో వినియోగిస్తున్న విద్యుత్తులో 46% ఈ ఒక్క ప్రాజెక్టు కోసమే వినియోగిస్తే విద్యుత్ ఛార్జీలే తడిసి మోపెడవుతా ఉన్నాయి. ఒకవైపు తీసుకొచ్చిన 1,00,000 కోట్లకు అప్పులు వడ్డీలు చెల్లించాలి, కిస్తీలు కట్టాలి, దాంతో పాటు నిర్వహణ ఖర్చులు, ఈ విద్యుత్ ఛార్జీలు ఇది మొత్తం చూసుకుంటే కనుక ఈ ప్రాజెక్టు నిరర్థకంగా మారింది. అంటే ఒక డెడ్ ఇన్వెస్టర్ గా మారింది అన్న ఉద్దేశాన్ని కూడా కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. దాంతో పాటు ఈ భారీ బాహుబలి పంపు సెట్లను వినియోగిస్తున్నారు కాళేశ్వరం వద్ద నీటిని ఎత్తిపోయడానికి. ఈ బాహుబలి పంపు సెట్లలో కూడా పెద్ద ఎత్తున నిధుల గోల్మాల్ జరిగింది అన్న అంశాన్ని కాగ్ తన నివేదికలోని 6వ పేజీలో స్పష్టం చేసింది. బిహెచ్ఎల్ ద్వారా సుమారు 7,212 కోట్లు వెచ్చించి పంపులను కొనుగోలు చేశారు. కానీ బహిరంగ మార్కెట్లో 2,000 కోట్లకే ఆ పంపు సెట్లు అందుబాటులోకి వస్తాయి. అంటే కనీసం ఇందులో 2,684 కోట్లకు కొనుగోలు చేయాల్సిన పంపు సెట్లను 7,000 కోట్లకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. అంటే కనిష్టంగా ఇందులో ఒక 4,000 కోట్ల రూపాయలను అధికంగా ప్రభుత్వం చెల్లించింది. ఆయా కాంట్రాక్ట్ సంస్థలకు ఆయాచిత లబ్ధిని గత ప్రభుత్వం చేకూర్చింది అన్న అంశాన్ని కూడా ఈ కాగ్ నివేదికలో తేటతెల్లం చేశారు. మొత్తంగా చూస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా ప్రభుత్వంకు మారబోతా ఉంది. అనుకున్న లక్ష్యాలను సాధించకపోగా ఖర్చులు ప్రతి ఏటా తడిసి మోపెడవుతా ఉన్నాయి. మరీ ముఖ్యంగా మల్లన్న సాగర్ వంటి ప్రాంతాల్లో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడ భౌగోళికంగా పరీక్షలు చేసి ఒక ప్రాథమిక అంచనా రూపొందించారు. అందులో ఎక్కడైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారో అందులో భూమి పొరల్లో కింద పగుళ్లు ఉన్నాయి. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే అక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి కూడా కాగ్ నివేదిక స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం అక్కడ 50 TMCల భారీ సామర్థ్యంతో మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు నిర్మించింది. భవిష్యత్తులో ఏమైనా భూమి పొరల్లో కదలికలు వచ్చి అక్కడ భూకంపం వస్తే గనక చుట్టూ ఉన్న గ్రామాలు జల సమాధి కావాల్సిందే అన్న అంశాన్ని కూడా తన నివేదికలో పొందుపరిచింది. మొత్తంగా చూస్తే కాగ్ నివేదిక ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు అనుకున్న ప్రయోజనాలు చేకూర్చకపోగా అది తెలంగాణ ప్రజాధనానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి ఒక తెల్ల ఏనుగ్గా భాగంగా పరిగణించాల్సి ఉంటుంది అన్న అంశాన్ని కాగ్ తన నివేదికలో సోని. ఓకే రైట్, థ్యాంక్ యూ నరేష్.
రైట్ బిడ్డను మనకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. శాసన మండలిలో చిహ్నం మార్పుపై ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. కాగా కాకతీయుల తోరణం చార్మినార్ మారుస్తామని తాము చెప్పలేదని మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు. రాచరిక ఆనవాళ్లు ఏవైనా ఉంటే వాటిని మార్పులు చేస్తామన్నారు. మొఘలుల సామ్రాజ్యంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారని, చిహ్నం మార్పుకు సంబంధించి ఎలాంటి ప్రక్రియ మొదలు కాలేదన్నారు. చిహ్నం తెలంగాణ తల్లి విగ్రహాల రూపకల్పనలో ప్రతిపక్షాల సూచనలు కూడా తీసుకుంటామన్నారు. టీడీపీ నేత మక్క ఆనంద్ బాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మాఫియాకి అడుగులకు మడుగులు దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీరు ఇంతకింత అనుభవిస్తారు. ఓటర్ లిస్టులో అక్రమాలు, తిరుపతిలో జరిగిన ఓటర్ లిస్టులో అక్రమాలు జరిగి ఎన్ని రోజులైంది? ఈ రోజున ఏమయ్యారో ఒకసారి గుర్తు చేసుకోండి. ఐఏఎస్ అధికారి గిరిధర్ కానీ, సిఐలు కానీ, ఎస్ఐలు కానీ ఈరోజు ఏ పరిస్థితి, ఏ గతి పట్టిందో ఇటువంటి గతులే మీకు పడతాయి. గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి దగ్గర నుంచి ఎంతమంది ఐఏఎస్లు జైళ్ళకు పోయారో ఇదే బాటను మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు మీకు దాపరిస్తాయి అని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికన్నా మీరు మేల్కొనండి. నిన్నటికి నిన్న కొల్లిపర 13 నిమిషాలు తీసింది. నిన్న ఉదయం ఇది అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి కొల్లిపర రీచ్లో. నిన్న తీసింది ఇది, పక్కనే కొల్లిపర రీచ్ ఇది. అదేవిధంగా జుతికిపాడు రీచ్ నిన్న 9 గంటల 32 నిమిషాలు నిన్న ఉదయం తీసిన ఫోటో ఇది. అదేవిధంగా మల్లాది అమరావతి మండలం మల్లాదిలో నిన్న ఉదయం 12:53 తీసింది నిన్న మధ్యాహ్నం. ఏం చెప్తారు వీటన్నిటికీ? మీరేం చెప్తారు? అసలు ఎవరు ఎన్ని చెప్పినా అసలు మీరు ఈ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఉన్నారు. మీకు కనపట్లేదా కలెక్టర్లు ఇవన్నీ? లేదు, మేము వస్తామని చూపిస్తాం. జాయింట్ కమిటీ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్లు ఇచ్చింది. ఎంఓఈఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పారు ఇక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉన్నాయని. 4 రోజులు రిపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు పర్మిషన్ అడిగారు కోర్టుని. పూర్తిగా మీ బండారం అంతా కూడా గొడ్డలోడ తీసి చూపించబోతా ఉన్నారు. మీరేమి ఇవ్వబోతున్నారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా ఏం చేస్తారో చెప్పండి, సమాధానం చెప్పండి. మీరు ఇప్పుడు చెప్పినా కూడా మేమైతే వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రం నిలబెడతాం. ఈ రోజున వేల కోట్ల రూపాయలు ఏదైతే దోపిడీ అవుతా ఉంటే మీరు చూస్తూ చోద్యం చూస్తూ ఉన్నారో, లేకపోతే ఓటాలు తీసుకొని మెక్కుతా ఉన్నారో మొత్తం కూడా కక్కిస్తాం. మీ ఆస్తులు వేలాలేసి కట్టిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రంజిత్ భాష మొట్టమొదటి నుంచి నేను మా రీచ్లోకి వెళ్ళి నేను ఎప్పుడో చెప్పా గతంలో కూడా. ఆ జువ్వలపాలెం అఫీషియల్ రీచ్ లేదు. జువ్వలపాలెంలో అతను పరిశీలన చేస్తున్నట్టు ఇచ్చాడు. నువ్వు రీచ్ లేని కాడ పరిశీలన చేసేది ఏంది? దాన్ని నేను చూపిస్తాను. చిలుమూరు దగ్గర బుసక పేరు మీద ఇసుక తోలిస్తా ఉన్నాడు. బుసక అనేది అసలు మా ప్రాంతంలో లభ్యతే లేదని చెప్పి ఆల్రెడీ ఆర్సీ వాళ్ళు వీళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్లు ఉన్నాయి. జేపీ వాళ్ళు జేపీ వెంచర్స్ పేరు మీద దొంగ బిల్లులతో తోలుతా ఉన్నారంటే కలెక్టర్ ఆఫీస్ నుంచి బిల్లు రావాలంటే బయటికి శాండ్కు సంబంధించి బిల్లు కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ స్టాంపుతో బయటకు వస్తాయి. వాళ్ళ పర్మిషన్లు అయిపోయినా కూడా సంవత్సరానికి కూడా జేపీ వెంచర్స్ మీద దోలుతా ఉంటే కలెక్టర్ ఆఫీస్కి మేము రిపోర్ట్ కూడా చేసాం. ఎవడో పట్టించుకోవాలా. కలెక్టర్లు ఖచ్చితంగా బుక్ అవ్వబోతా ఉన్నారు, ఫిక్స్ అవ్వబోతా ఉన్నారు. శివశంకర్ మొన్న వెళ్ళాడు. మొన్న వెళ్ళే రోజుకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పక్కకు పోమన్నారు. ఇక్కడ ఏమి లేదని చెప్పి రిపోర్టు మీడియాకి చెప్పి. తెలంగాణ మండలి సమావేశాలు జరుగుతున్నాయి. లైవ్లో చూద్దాం. పేరు మీద నంది అవార్డు మారితే అందరూ కూడా హర్షించాలి, సహకరించాలి. ఇంకా మీద
మీ దాని మీద ఆడిటోరియం కట్టేది కానివ్వండి, గతంలో మీరు పెట్టి కాళోజీ ప్రముఖ కవి కాళోజీ నారాయణరావు పెట్టిన ఆడిటోరియం ఆగిపోయిన పనులు, దాన్ని కూడా పూర్తి చేసిన పనులు ఉన్నాం. త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేపిస్తాం. తప్పకుండా కవులు కళాకారుని గౌరవిస్తూనే గద్దర్ గారి ప్రత్యేకమైన స్థానం. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాడిన పాటలతోని ఉద్యమం ఇంకా ఉవ్వెత్తున లేచినది. ఆ నంది అవార్డులు ఆ కమిటీ కూడా రేపు 2-3 రోజులు చేయబోతున్నాం. Now it is the time for petitions. Sri Alugureddy Narsireddy garu. అధ్యక్ష, ఈ మధ్యకాలంలో చాలా రకాల పిటిషన్స్ Content వచ్చాయి. చెప్పండి, మీ పిటిషన్ కంటెంట్ మాత్రమే చెప్పండి. అంతే, సబ్జెక్ట్ చెప్పి కాంటెంటే. గెస్ట్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ టీచర్లు, నిరుద్యోగులు, వివిధ రకాల వాళ్ళు నాకు పిటిషన్స్ ఇచ్చారు. ఆ పిటిషన్స్ అన్నీ కలిపి నేను ఒక పిటిషన్ రాసి ఇవన్నీ కూడా తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పంపితే ఆయా శాఖలకు పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి పంపించాలని చెప్పి తమకు సమర్పిస్తున్నాను. ఓకే. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. పిటిషన్ సబ్జెక్ట్ ఏంటంటే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్కి అట్లానే తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి మలిదేశ తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి వీరుల సంస్మరణార్థం నిర్మించినటువంటి అమరజ్యోతి, ఈ రెండిటి మధ్యలో మనము గత ప్రభుత్వం ప్లేస్ని ఇయర్ మార్క్ చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు. మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష. గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారికి చాలా స్పేస్ ఉంది, ఎక్కడైనా కూడా పెట్టవచ్చు. ఒక ప్రదేశాన్ని దానికోసం ఇయర్ మార్క్ చేసినప్పుడు కాదని ఎవరితో కన్సల్టేషన్ చేయకుండా ఎవరిని పిలవకుండా ఆ ప్లేస్ని ఇమీడియట్గా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ కోసం హడావుడిగా ఆగమేఘాల మీద నిన్న ఇనాగ్రేషన్ చేయడం అనేది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. నేను నా ప్రొటెస్ట్ని ఈ పిటిషన్ ద్వారా ప్రభుత్వానికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకొక చిన్న 1 పాయింట్ అధ్యక్ష, గదరన్న గారి పేరు మీద ఇచ్చేటటువంటి అవార్డులను దేశపతి గారు స్వాగతిస్తూనే మిగతా సూచనలు చేసినారు అధ్యక్ష. అయితే ఈ మండలిలో 2 ప్రముఖమైనటువంటి సాంస్కృతిక వేత్తలు ఉన్నారు అధ్యక్ష. ఒకటి దేశపతి శ్రీనివాస్ గారు, ఇంకోటి గోరేటి వెంకన్న గారు. గదరన్న పేరు మీద వేసేటటువంటి కమిటీలో పెద్దల మండలిలో ఉన్నటువంటి వారిద్దరికీ కూడా స్థానం కల్పిస్తే ఇంకా మంచి సూచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాను అధ్యక్ష. బట్ నా పిటిషన్ ద్వారా మాత్రం నేను ప్రభుత్వానికి నా ప్రొటెస్ట్ని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి కవిత గారు, అంటే పిటిషన్ రూపంలో ఇస్తే నేను రెస్పాండ్ అయ్యేవాను కాదు, మైక్లో మాట్లాడింది కాబట్టి రెస్పాండ్ కాదు. హడావుడి ఏం లేదు, R&B శాఖ ద్వారానే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకొని నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది. తెలుగు విషయానికి వస్తే తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైఢూర్యాలతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి, గ్రామీణ మహిళలు అక్కా చెల్లెల్ని కలిపాలి, రాణి ఆ రోజు చాకలి ఐలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి. ఇది బంగారం వజ్ర వైఢూరాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు, ఎలా ఇప్పుడిప్పుడే బాగుపడాలి అనే ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నాం. దాన్ని కూడా వాళ్ళు సహకరిస్తే మంచిదని చెప్పి గౌరవ సభ్యులు ఓకే చేసినప్పుడు అధ్యక్ష ఒక నిమిషం, నేను హడావుడిగా తీసుకున్న నిర్ణయం ఒక భారత మాజీ ప్రధానమంత్రి ఆయన దేశం కోసం ప్రాణాలు వదిలిపోయిండు, వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మగారు దేశం కోసం చనిపోయి ఐక్యంగా ఉంచాలని. అలాంటి మహనీయుని విగ్రహం పెట్టినప్పుడు అభ్యంతరం చెప్పకూడదు. తెలంగాణ తల్లి విగ్రహం కావాలంటే ఎక్కడ కావాలో మీరు కూడా సలహాలు ఇవ్వండి. ఆ కమిటీలో దేశపతి శ్రీనివాస్ గారి సలహాలు తీసుకుంటాం,
మీరు కూడా ఎక్కడ పెట్టాలని చెప్పండి, దాన్ని కూడా పెడతాం అని రాజీవ్ గాంధీ ఇలా మామూలు వ్యక్తి కాదబ్బా. ఆ కాలంలో గ్రామీణ ప్రాంతాల సర్పంచ్లకు నేరుగా 2 లక్షలు 3 లక్షలు అకౌంట్లో డైరెక్ట్ అకౌంట్లో వేసేవాడు. ఆయన ఒక మాట పార్లమెంట్లో అన్నాడు, 100 రూపాయలు పంపిస్తే గ్రామ పంచాయతీ పోయే వరకు 50 రూపాయలు అవుతున్నాయి. ఆయన ప్రధానమంత్రిగా శిష్టాన్ని చెప్పి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావాలనే మహాత్మా గాంధీ కళలు కన్నా నిజం చేసిన నాయకుడు. ఐటీ రంగాన్ని ఒకవైపు గ్రామీణ ప్రాంతం, ఒకవైపు ఐటీ రంగాన్ని 21వ శతాబ్దం తీసుకొని కంప్యూటర్ సెల్ ఫోన్ అని ఆయన ఆలోచన విధానం. అలాంటి వ్యక్తి, దేశం కోసం మరణించిన వ్యక్తి విగ్రహం పెట్టినప్పుడు దాన్ని కాంట్రవర్ట్ చేయడం మంచిది కాదు. ఓకే, కవిత గారు. రిక్వెస్ట్ అధ్యక్ష, తెలంగాణ తల్లి అనేటటువంటి ఒక మాతృమూర్తిని మనం ఏర్పరచుకున్నది తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏర్పరచుకున్నాం అధ్యక్ష. తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లున్నా అమ్మ పేదగా ఉన్నా, గొప్పగా ఉన్నా, వజ్ర వైడూర్యాలు ఉన్నా లేకున్నా అమ్మనే అధ్యక్ష. మేము అనేది ఏంటంటే తెలంగాణ తల్లి రూపురేఖలు ఈ ప్రభుత్వం మార్చాలనుకుంటే వారి ఇష్టం అధ్యక్ష, ప్రజలందరి సహకారంతో మార్చవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్చిన తర్వాత అయినా ఆ ప్లేస్ తెలంగాణ తల్లి కోసం ఇయర్ మార్క్ చేసిన ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుంటే బాగుండేది అన్నది ఒక రిక్వెస్ట్ అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఎయిర్పోర్ట్కి ఆల్రెడీ రాజీవ్ గాంధీ గారి పేరు ఉంది, ఎవరు అభ్యంతరం చెప్పలేదు అధ్యక్ష. రాజీవ్ గాంధీ గారు కానీ ఎవరైనా మన ప్రధానమంత్రులు మనం గౌరవించుకోవాల్సిందే, పివి నరసింహారావు గారిని కూడా గౌరవించుకుంటున్నాం మనం. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, అమరజ్యోతి ముందు తెలంగాణ తల్లి ఉండాలన్నటువంటి ఆలోచన ఇదివరకు ఉండే, దాన్ని మార్చడం బాధ కాబట్టి దానికోసమే ప్రొటెస్ట్ చెప్పినాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఓకే, శ్రీ తక్కలపల్లి రవీందర్. అధ్యక్ష, ఇంతకుముందు గౌరవ సభ్యురాలు కవిత గారు చెప్పింది ఒక చారిత్రక ప్రదేశం అధ్యక్ష, సెక్రటేరియట్ కానీ ఇప్పుడు మనం గౌరవ పిటిషన్ సబ్జెక్ట్ చెప్పండి అంతే. అంబేద్కర్ గారి విగ్రహం సెక్రటేరియట్ అమరవీరుల స్థూపం పెట్టిన ప్లేస్లో ఒక చారిత్రక అంశం ఉంది. ఇదివరకు తెలుగు తల్లి విగ్రహం ఉండేది, రాష్ట్రం ఏర్పరచుకున్నాక తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నాము. అది చాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది, ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవించినట్టుకుంటుంది, సంస్కృతిని గౌరవించినట్టుకుంటుంది. మాజీ ప్రధానులు ప్రతి పార్టీ అధికారంలోకి వస్తే విగ్రహాలు పెట్టుకోవడానికి చాలా వేదికలు చెప్పండి. అది అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనేది నేను ప్రొటెస్ట్ చేస్తూ పిటిషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. విరామం కొరకు సభను వాయిదా వేయడమే. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బంజారా హిల్స్లోని సంత్ సేవాలాల్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. యావత్ భారతదేశం గర్వించదగ్గ ఆధ్యాత్మికవేత్త సేవాలాల్ మహారాజ్ అని అభివర్ణించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈరోజు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అంటే, బంజారా సోదరులను కలవడం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆనందం. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందే బంజారాల కోసం, ఇందిరమ్మ రాజ్యం తెచ్చిందే ఈ బంజారా సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 1976లో బంజారా సోదరులను షెడ్యూల్ ట్రైబ్స్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు చేర్పించారు. ఆ రోజు దీనికి సంబంధించి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మాకు అందరికీ సహకరించి ఎస్టీ జాబితాలో చేర్పించడానికి కృషి చేసిండ్రు. ఎస్టీ జాబితాలో లంబాడ సోదరుల్ని చేర్చడం వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లతో పాటు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో పెద్ద పెద్ద హోదాలో
మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో రాజాం శంకరరావు సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరు కానున్నారు. యువనేతకు వినతి పత్రాలు సమర్పించేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా జనం తరలివచ్చారు. రాజాం సభ అనంతరం మధ్యాహ్నం చీపురుపల్లి, సాయంత్రం ఎచ్చర్ల శంకరరావు సభలో లోకేష్ పాల్గొంటారు. రాత్రికి నెల్లిమరలో బస్ చేస్తారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, కాసేపట్లో రాజాం శంకరరావు సభకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరు కానున్నట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజాం శంకరరావు సభలో అయితే హాజరు కాబోతున్న నేపథ్యంలో కూడా రాజాం ప్రజలు ఎవరైతే ఉన్నారో నలుమూలల నుంచి కూడా వచ్చి వాళ్ళకున్న సమస్యలు అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కి అయితే వినతి పత్రం రూపంలో కూడా లోకేష్ కి అయితే అందజేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే రాజ్యంలో ఉన్న టీడీపీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ ఇద్దరు కలిపి కూడా చాలా లోకేష్ కి అయితే భారీ వెల్కమ్ అయితే చెప్పే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా ఏదైతే రాజ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాన్ని కానీ అదే రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఏదైతే రాష్ట్రానికి చేసిన అన్యాయం పైన అయితే మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి రాజ్యంలో మొత్తం నల్లి మూలల నుంచి కూడా ఈ యొక్క ప్రజలైతే లోకేష్ ని చూడడానికి అలాగే లోకేష్ కి బాధలు చెప్పుకోవడానికి వస్తున్నారంటూ కూడా టీడీపీ క్యాడర్ అయితే చెప్తుంది. మొత్తానికి ఏదైతే లోకేష్ ఈ యొక్క బహిరంగ సభలో ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడతారో అట్లేంటి వ్యాఖ్యలు మాట్లాడిన తర్వాత రాజ్యం క్యాడర్ తో టీడీపీ క్యాడర్ తో కూడా భేటీ అయ్యి కూడా రానున్న ఎన్నికల్లో ఎట్లాగా ఈ యొక్క టీడీపీ క్యాడర్ ఎట్లాగా ఉండబోతుంది, అసలు ప్రతి ఒక్కటి ఒక క్యాడర్ లో ఎటువంటి అవకతవకలు ఉన్నా సరే వాళ్ళందరికీ క్లారిటీ ఇచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే 6 అంశాల మీద రేపొద్దున్న ఏదైతే రానున్న ఎన్నికల్లో ఎట్లాగా పనితీరు ఉంటుంది, పనితీరు ఎలా చేయాలంటూ కూడా నాయకులకు కానీ మొత్తం కార్యకర్తలకు కూడా ఈ యొక్క టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలియజేస్తారని తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏదైతే ఈ రాజాం సభ తర్వాత మధ్యాహ్నం చీపురుపల్లి నియోజకవర్గానికి అలాగే ఇతర నియోజకవర్గాలకు వెళ్ళి కూడా లోకేష్ సభ అయితే ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రాత్రి ఏదైతే రెల్లిమర్ల దీంట్లో కూడా లోకేష్ అయితే రాత్రి విశ్రాంతి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటన భాగంగా కూడా ఏదైతే ఈ యొక్క శంకరరావు సభల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రభుత్వాన్ని ఎండగట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైనా సరే టీడీపీ క్యాడర్ లో కూడా ఉత్సాహం మాత్రం చాలా విపరీతంగా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. అట్లాగే లోకేష్ సభల్లో కూడా జనసేన క్యాడర్ అట్లా జనసేన నాయకులు కూడా యొక్క సభల్లోనే చేరుకుని కూడా వాళ్ళదైన తీరే సపోర్ట్ అయితే ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క సభల్లోనే జనసేన నుంచి నాయకులు కానీ టీడీపీ నుంచి నాయకులు కానీ ఈ యొక్క ప్రభుత్వం పైన అట్లాగే నియోజకవర్గ సమస్యల పైన అయితే లోకేష్ తెలియజేసే పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈ యొక్క శంకరరావు సభల్లో మాత్రం భారీ ఊపందుకున్నారు అనుకోవచ్చు. ఏదైతే విజయనగరం జిల్లాలో పర్యటన భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏదైతే శంకరరావు సభల్లో ఏదైతే లోకేష్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు తీరైన వ్యాఖ్యలు అయితే విజయనగరం జిల్లా బొత్సకి ఉద్దేశించి కూడా మాట్లాడతారంటూ కూడా తెలుస్తుంది. విజయనగరంలో వైసీపీ ఎటువంటి అన్యాయాలు చేస్తుంది, ఎటువంటి అక్రమాలు చేస్తుందంటూ కూడా దాటిపైన ఒక నాయకులు ఏదో టీడీపీ కానీ జనసేన కానీ ఎవరైతే ఈ యొక్క సమస్యను లోకేష్ దగ్గరికి తీసుకెళ్లిన నేపథ్యంలో అలాగే ప్రజలు కూడా రాజ్యం ప్రజలు ప్రతి ఒక్క నల్లిమూలల నుంచి కూడా లోకేష్ కోసం మార్నింగ్ ఏదైతే తెల్లారి నుంచి కూడా సభా ప్రారంభం దగ్గర అయితే లోకేష్ కోసం ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది. అయితే ఆల్రెడీ లోకేష్ కూడా వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే లోకేష్ ముందు ఎటువంటి వ్యాఖ్యలు మాట్లాడారో ఆ వ్యాఖ్యలని ఎటువంటి లోకేష్ కూడా బుక్కుల్లో రాసుకొని కూడా దానికి డీటెయిల్ సమాధానం రానున్న ఏదైతే ఎలక్షన్ లోని గెలిచిన తర్వాత కూడా ఎటువంటి ఒక దానికి రిప్లై ఇస్తామంటూ కూడా లోకేష్ ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి కూడా రాజ్యం సభ అయిన వెంటనే కూడా చీపురుపల్లి నియోజకవర్గంలోకి అయితే లోకేష్ అయితే అడుగు పెట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రదీప్. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా తన గెలుపు సునాయాసం అంటున్నారు పెర్మలూరు ఎమ్మెల్యే పార్థసారథి. పార్టీ పరంగా నూజివీడు సీటు ఖరారైన నేపథ్యంలో తొలిసారిగా నూజివీడులో పర్యటించారు. నియోజకవర్గ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశాలతో పాటు మండల గ్రామ పార్టీ అధ్యక్షులను కలుస్తున్నారు. ఇంటికి వెళ్లి స్వయంగా మద్దతు కోరుతున్నారు. నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి గత 10 ఏళ్లుగా ముద్రపోయిన వెంకటేశ్వరరావు చేసిన కృషి మరవలేనిదన్నారు పార్థసారథి. ఈరోజు మొట్టమొదటిసారిగా
పార్టీ నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించిన తర్వాత ఈరోజు నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ఆగిరిపల్లి, తోటపల్లి, నాగిరిపల్లి, ఈగర, శోభనాపురం ఈ గ్రామాలన్నీ కూడా కలవటం జరిగింది. అదేవిధంగా నూజివీడు రూరల్ నాయకులందరితో కూడా కలవటం జరిగింది. ఇప్పుడు టౌన్లో అందరూ కలుస్తా ఉన్నాం. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రావాలి, ఈసారి గెలిపించుకోవాలనే చిత్తశుద్ధి లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నాకు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజల ఆలోచనలో కూడా మార్పు వచ్చిందని చెప్పేసి మరి నేను కలిసిన ప్రజల దగ్గర నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ హైకోర్టులో బాంబు పెట్టినట్లు బెదిరింపు వచ్చింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు బాంబు స్క్వాడ్ను రంగంలోకి దించి తనిఖీలు చేపట్టారు. పోలీస్ జాగ్రత్తలను రప్పించారు. ఢిల్లీ హైకోర్టులో బాంబు పెట్టినట్లు ఆగంతకుల నుంచి ఇమెయిల్లో బెదిరింపు వచ్చింది. హైదరాబాద్ చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధి అక్బర్బాగ్లోని బంగారం దుకాణంలో చోరీ జరిగింది. బైక్పై వచ్చిన ముగ్గురు ఆగంతకులు దుకాణంలోకి చొరబడి కత్తితో దాడి చేసి బంగారు వస్తువును దోచుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. దానిలో గాయపడ్డ బాధితుడిని చికిత్సకై ఆసుపత్రికి తరలించారు. బంగారం ఏ మేరకు చోరీ అయిందనే వివరాలు తెలియాల్సి ఉంది. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్లోని కార్గో డెలివరీ సర్వీస్లో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. పార్సిల్ తీసుకోవడానికి సుమారు 2 గంటల సమయం పడుతుండటంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లైన్లో నిలిచిన తర్వాత సర్వర్లు పనిచేయలేదు అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి సిబ్బంది కస్టమర్లను వెనక్కు పంపిస్తున్నారు. ఆర్టీసీ కొరియర్ల కంటే ప్రైవేట్ కొరియర్లు ఉత్తమం అంటూ కస్టమర్లు వెనుదిరుగుతున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని శ్రీవారి ప్యాకింగ్ సొల్యూషన్ అట్టల పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. సుమారు 5 కోట్ల నష్టం జరిగినట్లు ఫ్యాక్టరీ ఎండీ పవన్ తెలిపారు. మనకు ఉదయం సుమారుగా 2:50 రేణిగుంట్ల ఐడియా అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియాలో శ్రీవారి సొల్యూషన్స్ అనే ఒక ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగిందని మన అగ్నిమాపక కేంద్రంకు టెలిఫోన్ ద్వారా మెసేజ్ వచ్చింది. వచ్చిన వెంటనే మా సిబ్బంది మా దగ్గర ఉన్న 2 ఫైర్ ఇంజన్లు మరియు చిన్న మినీ టెండర్ మొత్తం 3 ఫైర్ ఇంజన్స్ తీసుకొని వచ్చి ఈ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేలకు భారీగా మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది పేపర్కు సంబంధించిన ఇండస్ట్రీ కాబట్టి మంటలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 2 గంటలు తీవ్రంగా శ్రమించి ఈ ఫైర్ను పూర్తిగా ఆర్పివేయడం జరిగింది. ఈ ఫైర్ ఎందుకయింది, ప్రాపర్టీ లాస్ అన్నీ కూడా తర్వాత అంచనా వేసి తదుపరి విషయాలు తెలుపుతాం. థ్యాంక్ యూ. అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి. థ్యాంక్ యూ. మా కంపెనీ నేమ్ వచ్చి శ్రీవారి ప్యాకింగ్ సొల్యూషన్స్. ఇది రేణిగుంట ఐడిఏ నార్త్ లో ఉందండి, తూర్పువాకం పంచాయతీ దగ్గర. దాదాపు నైట్ 2:50-2:45 ఆ టైంలో మా సెక్యూరిటీ వాళ్ళు ఫోన్ చేశారు. ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ అయింది, మంటలు వస్తుంది, తొందరగా రావాలి అట్లని. మా స్టాక్ మొత్తం కలిపి 5 నుండి 5.5 కోటి వరకు ఉండొచ్చు. మా ఇది మేబీ ఇంకా ఎక్కువ కూడా సివిల్ ఇంజనీర్ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు ఎస్టిమేట్ చేసి. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలోని నందవరం శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో మహా కుంభాభిషేక మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 4 రోజుల క్రితం ప్రారంభమైన ఈ వేడుకలు అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపు వేడుకతో ముగిశాయి. మహా కుంభోత్సవ వేడుకలకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
బీహార్లోని ఔరంగాబాద్ నుంచి ఇవాళ రాహుల్ భారత్ జోడో న్యాయ యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఔరంగాబాద్లో తిరిగి భారత్ జోడో న్యాయ యాత్ర ప్రారంభమవుతుందని మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. సోనియా గాంధీ రాజ్యసభకు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా రాహుల్ యాత్ర వాయిదా పడింది. జైపూర్లో సోనియా నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ప్రియాంక పాల్గొన్నారు. మరోవైపు ఢిల్లీలో రైతులు జరుపుతున్న ఆందోళనలో పాల్పంచుకునేందుకు రాహుల్ వెళ్లడంతో నిన్న యాత్ర రద్దయినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. జనవరి 14 మణిపూర్లో ప్రారంభమైన భారత్ జోడో న్యాయయాత్ర షెడ్యూల్ ప్రకారం 68 రోజుల్లో 6,713 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా ప్రయాణిస్తూ మార్చి 20న ముంబైకి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. మధ్య మధ్యలో రాహుల్ బ్రేక్లు తీసుకుంటున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని హస్తినా వైపు వచ్చేందుకు మరోసారి కదం తొక్కారు అన్నదాతలు. పంజాబ్ నుంచి హర్యానాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో కర్షకులపై టీయర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు. ఇక రైతులను మరోసారి చర్చకు ఆహ్వానించింది కేంద్రం. ఇదంతా కాస్త పక్కన పెడితే ఎన్నికల వేళ అన్నదాతల ఆగ్రహం బీజేపీపై ఎలాంటి ప్రభావం చూపబోతుంది? గతంలో వ్యవసాయ చట్టాల విషయంలో మొండిగా ముందుకెళ్లి ఆ తర్వాత వెనక్కు తగ్గిన ప్రధాని మోడీ ఈసారి ఏం చేయబోతున్నారు? అసలు దేశానికి వెన్నెముక లాంటి అన్నదాతల విషయంలో ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తున్నాయి? వాచ్ ది స్టోరీ. అన్నదాతల నినాదాలతో పంజాబ్, హర్యానా సరిహద్దు ప్రాంతాలే కాదు, ఢిల్లీకి దారి తీసే అన్ని పట్టణాలు, నగరాలు దద్దరిల్లుతున్నాయి. ఇప్పటికే వేలాదిగా ఢిల్లీ సమీప ప్రాంతాల్లోని సరిహద్దులకు చేరుకున్న కర్షకులు ఏమాత్రం అవకాశం దొరికినా హస్తినాలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరోసారి పంజాబ్, హర్యానా సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పోలీసులు మరోసారి బాష్పవాయువు ప్రయోగించారు. వరుసగా రెండో రోజు పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో కేంద్రం మరోసారి రైతన్నలను చర్చలకు ఆహ్వానించింది. అందుకు అనువైన పరిస్థితి కల్పించాలంటూ రైతు సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి అర్జున్ ముండా. అయితే తామేమీ ఘర్షణ పడేందుకు రాలేదని చెబుతున్నారు రైతు సంఘాలు. రైతన్నల డిమాండ్లు, వాటి విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న విషయం కాసేపు పక్కన పెడితే సార్వత్రిక ఎన్నికల వేళ అన్నదాతలు ఆగ్రహించడం బీజేపీపై ఎలాంటి ప్రభావం పడుతోంది, ఎలాంటి ప్రభావం చూపబోతోందన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే 2020 సెప్టెంబర్లో పార్లమెంటు ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ఇప్పుడు అందరికీ గుర్తుకొస్తోంది. అప్పట్లో అన్నదాతలు వాటిని వ్యతిరేకిస్తూ వేలాదిగా ఢిల్లీ వీధుల్లోకి వచ్చిన విషయాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. గడ్డ కట్టించే చలిలోనూ ముక్కవోని దీక్షతో నిరసన చేపట్టిన రైతులు యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. రోజుల తరబడి కొనసాగిన ఆందోళనను ప్రభుత్వం మొదట్లో పట్టించుకోలేదన్న విమర్శ వినిపించింది. అయినా కర్షకులు వెనక్కు తగ్గలేదు సరికదా, తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. దీంతో మొట్టమొదటిసారిగా మోడీ సర్కార్ వెనక్కు తగ్గింది. స్వయంగా ప్రధాని మోడీయే రైతులకు క్షమాపణలు చెప్పారు. అప్పట్లో రైతన్నల పోరు పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. అలాంటిది ఇప్పుడు మళ్లీ అన్నదాతలు పోరుబాట పట్టారు. మరి ఈసారి మోదీ సర్కార్ ఏం చేయబోతోంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజానికి దేశానికి అన్నం పెట్టే రైతన్నే వెన్నెముక అంటూ అందరూ చెబుతూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం తమ న్యాయమైన కోరికల విషయంలో పోరాటం చేయందే ఏదీ దక్కని పరిస్థితి నెలకొందనే చెప్పాలి. కేవలం ఇక్కడే కాదు, ఇతర దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా ఇదే పంథాలో పోరాటం జరుగుతోంది. మెక్రాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై పెద్ద ఎత్తున ఉద్యమించారు ఫ్రాన్స్ రైతులు. పనికి తగిన వేతనం, అధికారుల జోక్యం తక్కువగా ఉండడం, విదేశాల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడం లాంటి అంశాలపై నిరసనలకు దిగారు. వందలాదిగా రైతులు ట్రాక్టర్లతో ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక్కడే కాదు,
జర్మనీలోనూ ఇవే పరిస్థితులు తలెత్తాయి. జర్మనీ ప్రభుత్వం వ్యవసాయానికి ఉపయోగించే డీజిల్ పై సబ్సిడీ ఎత్తివేయడంతో పోరుబాట పట్టారు. వారం పాటు తమ నిరసనలు కొనసాగించారు. స్పెయిన్లోనూ ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. యూరోపియన్ యూనియన్ పర్యావరణ నిబంధనలు, అధికంగా ఉన్న పన్నులు సహా మరికొన్ని అంశాలపై ఉద్యమించారు అన్నదాతలు. మొత్తంగా ఏ దేశమేగినా ఎందుకాలిడినా అన్నట్లుగా ఎక్కడ చూసినా అన్నదాతలకు కష్టాలు తప్పడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.